Om Sai Ram. Welcome to Sai Baba 61 Tarot. Saraswati Namasudya Varade Kamarupani Vidyarambam Parishyami Siddhi Bhautme Sada Padma Padma Visalakshi Padma Kesaravartini Vidyam Padmalaya Devi Sama Saraswati. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ బాబా బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఆగస్టు మంత్లో రాశులు, మేషరాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి అండ్ కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందనేది, వాళ్ళ లైఫ్ ఎలా ఉంది అండ్ ఆగస్టు మంత్లో వాళ్ళ లైఫ్లో వచ్చే చేంజెస్ ఏంటివి అండ్ గుడ్ న్యూస్ తీసుకురాబోతుందా, బ్యాడ్ న్యూస్ తీసుకురాబోతుందా, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాము. నాట్ ఓన్లీ లవర్స్ అండి, అందరికీ సంబంధించిన వీడియో ఇది. అంటే స్టూడెంట్స్ కానీ, జాబ్ సెర్చింగ్లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి కానీ, లేకపోతే బిజినెస్ చేసే వాళ్ళకి అండ్ మ్యారీడ్ ఉమెన్స్కి, ఇలా అందరికీ కూడా, అంటే పెద్దవాళ్ళకి కూడా అందరికీ సంబంధించినది రాసుల వైజ్గా నేను ఈరోజు రీడింగ్ అనేది చెప్తాను ఆగస్టు మంత్లో అనేది. నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా రెసిడెంట్ అయితే కనుక కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. సో ముందుగా వీడియోలోకి వెళ్దాము. ఫస్ట్ ఆగస్టు మంత్లో మేషరాశి వాళ్ళకి ఎలా ఉందనేది చూద్దాం మనము. ఆగస్టు మంత్లో మేషరాశి వాళ్ళకి ఎలా ఉందనేది ఫస్ట్ రీడింగ్ తీద్దాం మనం. సో ఆగస్టు మంత్లో మేషరాశి వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ చూద్దాము. అంటే స్టూడెంట్స్కి సంబంధించి స్టడీస్లో ఎలా ఉంది అండ్ జాబ్ చేసే వాళ్ళకి వాళ్ళ కెరీర్ జాబ్ చేసే వాళ్ళకి ఎలా ఉంది అండ్ బిజినెస్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది అండ్ మ్యారీడ్ ఉమెన్స్కి కానీ, పెద్దవాళ్ళకి కానీ హెల్త్ పరంగా ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాము. సో ఎవరైతే స్టూడెంట్స్ మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్టడీస్ పరంగా ఎలా ఉంటుంది అనేది చూద్దాం మనము. 6 ఆఫ్ హ్యాండ్స్. మీకైతే స్టడీస్లో చాలా బాగుంటుంది అండ్ మీరు చాలా కాన్సన్ట్రేషన్ చేసి చదువుకుంటారు. అండ్ ఏదైతే ఎగ్జామ్స్ అయితే జరుగుతాయో ఇప్పుడు ప్రెసెంట్ ఆగస్టు మంత్లో మీకు ఏమైనా ఎగ్జామ్స్ జరిగితే కనుక, అంటే స్టూడెంట్స్ మీన్స్ అంటే బీటెక్ వాళ్ళు కానీ, డిగ్రీ వాళ్ళు కానీ, లేకపోతే ఇంటర్ వాళ్ళు కానీ, 10th బిలో వాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా నెక్స్ట్ మంత్లో ఏమైనా ఎగ్జామ్స్ జరిగితే కనుక ఎగ్జామ్స్లో బాగా చదువుకుంటారా అండ్ మంచి రిజల్ట్ అనేది వస్తుంది, మీకైతే బాగుంటుంది. నెక్స్ట్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో జాబ్ చేసే వాళ్ళకి ఎలా ఉందనేది చూద్దాము మేషరాశి వాళ్ళకి. సో జాబ్ చేసే వాళ్ళకి కూడా మంచిగానే ఉంది. అంటే మేబీ నాకు తెలిసి జాబ్ చేసే వాళ్ళలో కొంతమంది ఎవరైతే ఏమైనా హౌస్ కట్టుకోవాలనుకుంటున్నారా, లేకపోతే ఎక్కడికైనా టూర్కి వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే జాబ్ పరంగా మీకు అంటే ఏదైనా ఫంక్షన్ రిలేటెడ్ కానీ, మీకు అప్రిషియేషన్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఈ మంత్లో ఆగస్టు మంత్లో మీకు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీకైతే చాలా బాగుంది. తొందరలోనే మీరు ఏదో ఒక ఫంక్షన్ అనేది అటెండ్ అవుతారు కంపల్సరీ. అది మేబీ అయితే ఆఫీస్ పరంగా అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ఫ్యామిలీ పరంగా అయినా కూడా అయి ఉండొచ్చు. ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం మనం. ఎవరైతే బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంది. ఎవరైతే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నారో మీకు ఎక్కువ లాభాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ప్రాఫిట్స్ ఏదైతే ఉన్నాయో అవి తొందరలోనే రీచ్ అవబోతుంది. అది తొందరగా అంటే ఆగస్టు మంత్లో కంపల్సరీ మీకు ఏదైనా బిజినెస్ ఆపర్చునిటీస్ కానీ,
ఎక్కువ కస్టమర్స్ ఎక్కువగా రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంది ఈ మంత్లో. ఎవరైతే మ్యారీడ్ ఉమెన్స్ ఉన్నారో మ్యారీడ్ ఉమెన్స్కి సంబంధించినది తీద్దాము. మ్యారీడ్ ఉమెన్స్కి అయితే కొంచెం అంతగా బాగాలేదు. మేబీ మీరు ఎవరికొళ్ళ ద్వారా బాధపడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే మీరు మీకు మీ పార్ట్నర్కి మధ్య వేరే ఎవరైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నాట్ ఓన్లీ వేరే లేడీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా మీ రిలేటివ్స్ అయినా అయ్యి ఉండొచ్చు, లేకపోతే మీ హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ అయినా అయ్యి ఉండొచ్చు, సిస్టర్ కానీ అమ్మ కానీ ఇట్లా ఎవరైనా అయ్యి ఉండొచ్చు. అలా అయినా మీకు ఏదో ఒకటి ప్రాబ్లం అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు ఏదో ఒక విషయంలో బాగా బాధపడే అవకాశం అనేది ఉంది. మీ మనసు అనేది బాధపడే అవకాశం ఉంది. సో మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంది. ఎవరైతే మ్యారీడ్ ఉమెన్స్ మేషరాశి వాళ్ళకి సంబంధించింది ఇది. నెక్స్ట్ జాబ్ చేస్తూ ఉన్న ఉమెన్స్కి సంబంధించి చూద్దాం. ఎవరైతే జాబ్ చేసుకుంటూ ఉన్న ఆడవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి సంబంధించి చూద్దాము. ఎవరైతే జాబ్ చేస్తున్న లేడీస్ ఉన్నారో వాళ్ళకి చాలా బాగుంది. మేబీ మీరు మీ ఫ్యామిలీతో కలిసి ఆల్రెడీ మ్యారీడ్ అయిన వాళ్ళు అయితే కనుక మీ ఫ్యామిలీతో కలిపి హ్యాపీ లైఫ్ అనేది ఈ ఆగస్టు మంత్లో చాలా హ్యాపీగా ఉంటారు మీ ఫ్యామిలీతో. లేకుంటే కనుక మీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ వీళ్ళతో కూడా మీకు మంచి బాండింగ్ అనేది ఏర్పడుతుంది. అండ్ మీరు ఎంజాయ్ చేస్తారు కూడా. లేదా ఇట్లా కూడా అయ్యి ఉండొచ్చు, ఏదన్నా మీరు అందరు కలిసి ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ కలిసి కొలీగ్స్ వీళ్ళందరూ కూడా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళడం కానీ బయట అవుటింగ్కి వెళ్ళడం కానీ ఇట్లా టూర్ ప్లాన్ చేయడం కానీ ఇట్లా కూడా జరుగుండొచ్చు. సో మీకు కూడా బాగుంది. సో ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి చూద్దాము. అంటే ఆల్రెడీ ఎగ్జామ్ రాసేసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఆర్ ఎగ్జామ్ కోసము అంటే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించింది ఇది. మీకైతే చాలా తొందరలోనే మీరైతే చాలా బాగా కష్టపడే దానికి ఎగ్జామ్ బాగా రాశారు కాబట్టి తప్పకుండా మీకు రిజల్ట్ అనేది మీకు పాజిటివ్గా వస్తుంది. అండ్ తొందరలోనే మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మేబీ మీకు ఆగస్టు మంత్లో కనుక మీకు రిజల్ట్ వస్తే కనుక తప్పకుండా మీకు గవర్నమెంట్ జాబ్ అనేది వస్తుంది. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాస్తున్నారో వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది చూద్దాం మనము. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి రాస్తున్నారో మీకు ఎవరొకరు హెల్ప్ అనేది ఉంటుంది. మేబీ మీరు స్టడీస్కి చదువుకోవడానికి కానీ ఎవరైనా గైడెన్స్ ఇవ్వడం కానీ లేకుంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ మీరు చదువుకోవడానికి కానీ మీరు ప్రిపేర్ అవ్వడానికి కానీ అన్నిటికీ కూడా మీకు ఎవరో ఒకళ్ళ హెల్ప్ అనేది చేస్తారు. సో ఫర్దర్గా దానివల్ల మీరు మంచిగా ప్రిపేర్ అవ్వడము, ఎలాంటి ఇష్యూస్ లేకుండా మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ మంచిగా రాస్తారు. సో ఎవరైతే మేషరాశి వాళ్ళు ఉన్నారో మ్యారేజ్ అవ్వాల్సిన వాళ్ళు, ఎవరైతే బ్యాచిలర్స్ ఉన్నారో వాళ్ళకి మ్యారేజ్ అవుతుందా అనేది చూద్దాం మనము. మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రెజెంట్ అయితే మీకు అంత అనుకూలంగా లేదు, మ్యాచెస్ సెట్ అయ్యే ఛాన్సెస్ లేవు. అండ్ ఒకవేళ మ్యాచెస్ ఏదైనా సెట్ అయినా కూడా ఎవరో ఒక లేడీస్ వల్ల కానీ ఏదో ఒక ఇష్యూ జరిగి వాళ్ళు మీ మ్యాచెస్ని అడ్డు పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే ఎవరొకళ్ళు ఏదో ఒకటి రాంగ్ పోర్ట్రేట్ చేయడము, అంటే ఈ సంబంధం మంచిది కాదని చెప్పడము, లేకపోతే వాళ్ళు మంచి వాళ్ళు కాదని చెప్పడము, ఇట్లా ఏదో ఒకటి జరిగి మ్యాచ్ అనేది కన్ఫర్మ్ కాకపోవచ్చు. ఎవరైతే బ్రేకప్లో ఉన్నారో వాళ్ళకి రీయూనియన్ అవుతుందా చూద్దాం. మేషరాశి వాళ్ళకి ఎవరైతే బ్రేకప్లో ఉన్నారో వాళ్ళకి రీయూనియన్ అవుతుందా లేదా చూద్దాము. ఎవరైతే మేషరాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తప్పకుండా రీయూనియన్ అయితే అవుతుంది. కానీ అది మీ చేతుల్లోనే ఉంది. మీ వర్డ్స్, మీ మాటల వల్లే నాకు తెలిసి మీరు ఏదైతే మీ పార్ట్నర్ని అన్నారో ఆ మాటల వల్లే మీ ఇద్దరికి మధ్య గొడవలు అయితే జరిగి ఉండడము, ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కానీ బ్రేకప్లో కానీ ఉండడం జరిగింది. సో మీ మాటలు అయితే ఎంత మంచిగా ఉంటే మీకు మీ ఇద్దరికి అంత తొందరగా మళ్ళీ రీయూనియన్ అవుతుంది ఆగస్టు మంత్లో. ఎవరైతే థర్డ్ పార్టీ ఇష్యూలో ఉన్నారో, థర్డ్ పార్టీ ఇష్యూ అంటే ఒకవేళ ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి వేరే పార్ట్నర్ ఉండడము లేకపోతే ఇట్లా ఉన్న వాళ్ళకి, థర్డ్ పార్టీ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది చూద్దాము.
సో ప్రజెంట్ మీరు నో కాంటాక్ట్లో ఉంటే కనుక వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వేరే దారినే చూసుకుంటున్నారు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోతున్నారు, న్యూ జర్నీ అనేది స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు. సో ప్రజెంట్ అయితే మీరు కావాలని కానీ మీకు రిటర్న్ రావాలని కానీ మీ గురించి కానీ ఆలోచించడం లేదు ఆగస్టు మంత్లో. సో ఎవరైతే మేషరాశి వాళ్ళు ఉన్నారో మీకు హెల్త్కి సంబంధించింది కూడా తీస్తాను నేను. ఆగస్టు మంత్లో మేషరాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుందని చెప్పి. సో ఆగస్టు మంత్లో మేషరాశి వాళ్ళకి హెల్త్ కూడా బాగుంటుంది. అంటే మీకు ఏమైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఆల్రెడీ ఏమైనా ఉంటే కనుక ఎవరొకళ్ళు ఎమోషనల్గా మీకు అంటే కేరింగ్ తీసుకోవడం కానీ, లేకపోతే ప్రేమగా మాట్లాడడం కానీ, ప్రేమగా మీకు మందులు ఇవ్వడం కానీ, ఇట్లా మీకు కేరింగ్ అండ్ చూపించడం వల్ల మీరు చాలా వరకు దాని నుండి క్యూర్ అవుతారు. సో తప్పకుండా మీకు హెల్త్ కూడా రికవరీ అవుతుంది. ఎవరైతే హెల్త్ ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చి హెల్త్ బాగోలేని వాళ్ళకు కూడా చిన్నగా మీరు క్యూర్ అవుతారు ఆగస్టు మంత్లో. సో మీకు యూనివర్స్ గైడెన్స్ కార్డు కూడా తీద్దాం మనము. ఏంజల్ గైడెన్స్ కార్డు నుంచి సో ఎవరైతే మేషరాశి వాళ్ళు ఉన్నారో వీళ్ళకి ఏంజల్స్ గైడెన్స్ కార్డ్ నుంచి ఏం గైడెన్స్ ఇస్తున్నారు అనేది కూడా మనము చూద్దాము. ఒక 3 కార్డ్స్ తీస్తాను నేను. నాట్ ద రైట్ టైం, దెర్ ఈస్ సంథింగ్ బెటర్, నో, గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. అంటే మేబీ నాకు తెలిసి ఎవరైతే బ్రేకప్లో ఉన్న వాళ్ళు కానీ రీయూనియన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు కానీ వాళ్ళు ప్రజెంట్ అయితే మీకు అంత అనుకూలంగా లేదు. థర్డ్ పార్టీల ఇష్యూలో ఉన్నవాళ్ళు కానీ మీకు అంత అనుకూలంగా లేదు కాబట్టి ఫ్యూచర్లో మేబీ సంథింగ్ బెటర్, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కన్నా కొంచెం బెటర్గా ఉండొచ్చు. సో ఇప్పుడైతే కరెక్ట్ టైం కాదని చెప్తుంది. సో మీరు ఏదైనా సిచ్యువేషన్లో ఉంటే కనుక దాని గురించి పూర్తిగా తెలుసుకుని మూవ్ ఆన్ అవ్వండి. అంతేగాని ఇన్స్టెంట్గా తీసుకోవడము డెసిషన్స్, ఇన్స్టెంట్గా ఎవరినైనా అనేయడము, తొందరపాటులో మీరు ఎవరినైనా ఏదైనా అనడం కానీ చేయకండి. దానివల్ల ఏంటంటే మీకు ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. రెడీగా ఉండమని చెప్తున్నారు ఏంజల్స్ గైడెన్స్ నుంచి. సో ఇది మేషరాశి వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. నెక్స్ట్ మనము వృషభ రాశి వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. ఎవరైతే వృషభ రాశి వాళ్ళు ఉన్నారో మీకు సంబంధించిన రీడింగ్ చూద్దాం ఇప్పుడు. ఆల్రెడీ ఒక కార్డు వచ్చింది కాబట్టి దాన్ని నేను ఆల్రెడీ పక్కన పెడతాను. ఇది మనం చివరిలో చూద్దాము ఈ కార్డుని. ఎవరైతే వృషభ రాశి వాళ్ళు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్కి సంబంధించినది తీద్దాము. స్టూడెంట్స్ స్టడీస్ పరంగా ఎలా ఉన్నారనేది. స్టూడెంట్స్ అయితే కొంచెం ఓవర్ బర్డెన్గా ఫీల్ అవుతారు. అంటే ఎక్కువగా అంటే మేబీ నాకు తెలిసి ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడే న్యూగా స్కూల్లో జాయిన్ అయి ఉంటారు. లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఇయర్ అందరికీ కూడా నెక్స్ట్ క్లాస్కి వెళ్తారు కాబట్టి అందరికీ కూడా కొంచెం పాస్ట్లో కంటే అంటే లాస్ట్ ఇయర్ స్కూల్ కన్నా కూడా ఫర్ సపోజ్ 5th క్లాస్ వాళ్ళు అనుకోండి, లాస్ట్ ఇయర్ 5th క్లాస్ అనుకోండి, ఇప్పుడు 6th క్లాస్లోకి వస్తారు. సో 6th క్లాస్లోకి వచ్చిన వాళ్ళకి ఏంటంటే 5th క్లాస్లో ఉన్నంత సిలబస్ ఉండదు. 5th క్లాస్లో ఉన్న చిన్న చిన్న క్వశ్చన్స్ కానీ సబ్జెక్ట్ కానీ మొత్తం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే స్టార్టింగ్ కాబట్టి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే చాలా ఎక్కువ బర్డెన్ లాగా ఎగ్జామ్స్ టైంలో కూడా వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఇచ్చేసారు అని చదవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ మీరు కష్టపడి చదువుతారనమాట. సో కాకపోతే కొంచెం బర్డన్గా ఫీల్ అవుతారు. అంటే ఎక్కువ సిలబస్ ఉందేమో ఎక్కువగా, అంటే ఇప్పుడు ఒక 1 or 2 months అందరూ హాలిడేస్ తీసుకున్నారు కాబట్టి కొంచెం స్టడీస్ మీద కొంచెం డైవర్ట్ అయిపోయారు కాబట్టి మళ్ళీ
బ్యాక్ రావాలంటే కొంచెం టైం పడుతుంది. దానివల్ల కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం అండ్ హాలిడేస్ రావడం కానీ ఇవన్నిటి వల్ల కొంచెం అంత మంచిగా ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది అనమాట. కానీ మీరు కష్టపడి చదువుతారు అండ్ ఇప్పుడు బర్డెన్గా ఉన్నా కూడా ఎగ్జామ్స్ మంచిగా చదువుకొని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అనేది మంచిగా రాస్తారు. నెక్స్ట్ జాబ్కి సంబంధించిన వాళ్ళకి చూద్దాము. వృషభ రాశి వాళ్ళకి జాబ్లో ఎలా ఉంటుంది అనేది. వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో జాబ్లో కూడా మీకు మంచి సపోర్ట్, కేరింగ్ ఇవన్నీ ఉంటాయి అండ్ మంచి ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ మంచిగా ఉంటారు. సో మీకు పైన బాస్ ఎవరైతే మీ పైన పనిచేసే వాళ్ళు ఉంటారో మీ పైన పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా మీకు చాలా సపోర్టివ్గా ఉంటారు. సో మీకు కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఎవరైతే బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించినది చూద్దాము. ఎవరైతే బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారో బిజినెస్ చేసే వాళ్ళకు కూడా మంచి ప్రాఫిట్స్ వస్తాయి, మంచి నేమ్ వస్తుంది, దానివల్ల మంచి రివార్డ్స్ వస్తాయి. మీకు ఈ మంత్లో మంచిగా మీ బిజినెస్ కూడా బాగా రన్ అవుతుంది. మంచి ప్రాఫిట్స్ అనేది తొందరలోనే చూస్తారు మీరు. నెక్స్ట్ మ్యారీడ్ ఉమెన్స్, ఎవరైతే మ్యారీడ్ చేసుకుని ఉన్నారో ఉమెన్స్ వాళ్ళకి సంబంధించింది చూద్దాము. మ్యారీడ్ ఉమెన్స్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఆగస్టు మంత్లో. మేబీ నాకు తెలిసి అందరూ కూడా నెక్స్ట్ మంత్లో అంటే శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఆగస్టు మంత్లో శ్రావణ మాసం వస్తుంది కాబట్టి అందరూ షాపింగ్లకి వెళ్ళడము, మీకు కావాల్సినవి శారీస్ కానీ షాపింగ్ కానీ, లేడీస్కి ఎక్కువ షాపింగ్ అంటే ఇష్టం కాబట్టి అండ్ అందులోనూ వరలక్ష్మి వ్రతము పూజలు ఇట్లా చేసుకోవాలంటే మంచిగా డ్రెస్సింగ్ అంటే శారీ మంచిగా వేసుకోవడం కానీ పూలే పెట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా మంచిగా చేసుకుంటారు కాబట్టి మీరు కంపల్సరీ షాపింగ్కి వెళ్తారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు. మీకు ఏమేమి కావాలో అన్నీ కూడా మంచిగా కొనుక్కుంటారు. గోల్డ్ కానీ ఇవన్నీ కూడా మంచిగా కొనుక్కుంటారు, మీకు బాగుంటుంది. ఎవరైతే జాబ్ చేస్తున్న ఉమెన్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించింది. ఎవరైతే జాబ్ చేస్తున్న ఉమెన్స్కి కొంచెం మీరు మైండ్కి అంటే మీరు ఎక్కువగా జాబ్ వలన మీరు కొంచెం ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడము, ఎక్కువ ఓవర్ బర్డెన్ అవ్వడము వర్క్ విషయంలో ఇలా అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో మీరు ఏం చేయాలంటే మీరు కొంచెం రెస్ట్ తీసుకోవాలి. అది ఏంటంటే మీ బాడీకి రెస్ట్ ఇవ్వాలి అండ్ మైండ్కి కూడా బ్రెయిన్కి కూడా రెస్ట్ అనేది ఇవ్వాలి. సో తప్పకుండా మీరు నెక్స్ట్ మంత్లో ఈ మంత్లో ఆగస్ట్ మంత్లో మీ బాడీకి అండ్ మైండ్కి రెండింటికి కూడా రెస్ట్ ఇవ్వండి. అది ఏదైనా కానివ్వండి, సిచ్యువేషన్ ఏదైనా కూడా మీరు కొంచెం కామ్గా కూల్గా అందరికీ సమాధానం చేసి చెప్తూ ఉంటే కనుక సైలెంట్గా మీకు అన్నీ కూడా మంచిగానే అవుతాయి, ఎలాంటి ఇష్యూస్ ఏం జరగవు. అండ్ గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి చూద్దాము. ఎవరైతే వృషభ రాశి వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో మీకు ఏంటంటే ప్రజెంట్ గవర్నమెంట్ జాబ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ అంటే 50-50 ఛాన్సెస్ అనమాట. మీరు అంత బాగా రాసిన వాళ్ళకి ఎవరైతే బాగా రాస్తారో వృషభ రాశి వాళ్ళు ఎవరైతే బాగా కష్టపడి రాసి 100% మీ సైడ్ నుండి ఇస్తారో వాళ్ళకైతే రిజల్ట్ అయితే బాగుంటుంది. ఎవరైతే లైట్గా తీసుకుని టైం పాస్ చేయడమో లేకపోతే సరిగ్గా చదువుకోలేకపోవడమో, హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల సరిగ్గా చదువుకోలేకపోవడమో లేకపోతే టెన్షన్ ఎక్కువైపోయి మీరు సరిగ్గా చదువుకోలేకపోతే కనుక సరిగ్గా అటెంప్ట్ చేయలేకపోతే కనుక మీరు అంత మంచిగా రిజల్ట్ అనేది మీకు రాదు. సో 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైతే మంచిగా చదువుకున్నారో వాళ్ళకైతే కంపల్సరీ పాస్ అవుతారు. ఎవరైతే సరిగ్గా అంత పర్ఫెక్ట్గా 100% మీ సైడ్ నుంచి ఇవ్వలేదో వాళ్ళకి కొంచెం రిజల్ట్ అనేది అంత అనుకూలంగా అవుతుంది. అంటే అసలు లాస్ అవుతారని అసలు పాస్ అవ్వాలని కాదు, మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ అయితే మాత్రం రాదు. నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్స్ రాసేసి కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించింది. వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేబీ నెక్స్ట్ మంత్లో కనుక మీకు ఏదైనా ఆల్రెడీ ఎగ్జామ్ రాసి ఉండి కాంపిటీషన్ ఎగ్జామ్కి రాసి ఉండి వెయిట్ చేస్తున్నారు మీ రిజల్ట్ కోసము, మీకైతే చాలా బాగుంటుంది. అండ్ మీరు ఊహించిన దానికన్నా కూడా ఇంకా మంచి రిజల్ట్ అనేది మీకు వస్తుంది ఎగ్జామ్లో. సో మీరైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట, రిజల్ట్ని కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి చూద్దాము. మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి సో తప్పకుండా మీకు మ్యాచెస్ అనేది మంచి మ్యాచెస్ వస్తాయి. ఒక ఆల్రెడీ ఎవరైనా లవ్లో ఉంటే కనుక వాళ్ళని ఫర్దర్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా మీ ఫ్యామిలీని ఒప్పిస్తారు, లేదా మీ ఫ్యామిలీని ఒప్పించకపోయినా కూడా మీరు లవ్ మ్యారేజ్ అనేది చేసుకుంటారు.
అండ్ మీకు హ్యాపీ లైఫ్ అనేది ఫర్దర్గా ఉంటుంది. ఎవరైతే మ్యారేజ్ కోసము ఉన్నారో, బ్యాచిలర్స్ ఎవరైతే ఉన్నారో, మీకు తొందరలోనే మంచి అంటే వేరే సిటీలో కాకుండా నాన్ సిటీ అంటే వేరే సిటీ నుంచి కానీ మీ ఊరు నుంచి కాకుండా కొంచెం దూరంగా ఉండే వాళ్ళు మ్యాచెస్ అనేది వస్తుంది. కంపల్సరీ మీ మ్యాచ్ కూడా కన్ఫర్మ్ అయ్యి ఎంగేజ్మెంట్ కానీ మ్యారేజ్ కానీ సెట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి వృషభ రాశి వాళ్ళకి. ఎవరైతే బ్రేకప్లో ఉన్నారో వాళ్ళకి సంబంధించింది చూద్దాము. ఎవరైతే బ్రేకప్లో ఉన్నారో మెయిన్ మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేశారు, మోసం చేసి మిమ్మల్ని మీ లైఫ్లోంచి వెళ్ళిపోయారు. సో అంటే మంచితనంగా ఉండే మోసం చేశారు, అంటే మంచి వాళ్ళుగా నటిస్తూనే మోసం చేశారు. కాబట్టి అది మీకు తెలియడం వల్లే మీరు మీ ఇద్దరికి మధ్య గొడవ జరిగి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే వాళ్ళే సేఫ్ సైడ్గా మిమ్మల్ని బ్లాక్ చేసుకోవడము, వాళ్ళ తప్పులు బయటికి రాకుండా వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేయడం కానీ జరిగింది. సో మీకైతే అంత అనుకూలంగా లేదు, లేకపోతే మోసం చేసే ఛాన్సెస్ అయినా ఉన్నాయి. మీకు బ్రేకప్లో ఉన్న వాళ్ళైతే మళ్ళీ రియూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. ఎవరైతే థర్డ్ పార్టీ ఇష్యూలో ఉన్నారో మీకు చూద్దాము. ఇందాక వాళ్ళు కూడా అది వచ్చింది, మీకు కూడా అది వచ్చింది. ఎవరైతే థర్డ్ పార్టీ ఇష్యూలో ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ బ్రేకప్లో ఉంటే కనుక, నో కాంటాక్ట్లో ఉంటే కనుక వాళ్ళు వాళ్ళ లైఫ్లో మూవ్ ఆన్ అయిపోయారు. ఏంటంటే వాళ్ళ లైఫ్లో మీకన్నా కూడా వేరే వాళ్ళ ఇంపార్టెన్స్ అనేది వచ్చింది. అది మేబీ థర్డ్ పార్టీ అంటే కంపల్సరీ వేరే అమ్మాయి కానీ అబ్బాయి కావాలి అని ఏం లేదండి. అది పేరెంట్స్ వల్ల అయినా అయ్యి ఉండొచ్చు, లేదా ఫ్రెండ్స్ వల్ల అయ్యి ఉండొచ్చు, ఎవరైనా అయ్యి ఉండొచ్చు. థర్డ్ పార్టీ అంటే వాళ్ళ వల్ల వాళ్ళు డెసిషన్ చేంజ్ చేసుకుని మీరు వద్దనుకొని అండ్ వేరే డైరెక్షన్లోకి వాళ్ళు న్యూ పాత్రలోకి వెళ్ళిపోతున్నారు, మూవ్ ఆన్ అయిపోతున్నారు. అండ్ హెల్త్ పరంగా ఎవరైతే మేషరాశి వాళ్ళు ఉన్నారో హెల్త్ పరంగా ఎలా ఉందో చూద్దాము. మేషరాశి కాదండి, సారీ, వృషభ రాశి వాళ్ళకి. వృషభ రాశికి వాళ్ళకి హెల్త్ పరంగా కొంచెం హెల్త్ ఇష్యూస్ మెయిన్ ఏంటంటే డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, లేకపోతే ఇన్సోమ్నియా అంటే నిద్ర పట్టకపోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. ఎందుకంటే మీరు కొంచెం ఎక్కువగా ఆలోచించుకోవడం వల్ల కానీ, మీ సిచ్యువేషన్స్ కానీ, మీ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువగా ఆలోచించుకుని నిద్రపోకుండా ఉండడం. ఎవరైతే బ్రేకప్లో ఉన్న వాళ్ళు అలా పార్ట్నర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం, ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి ఆలోచించుకోవడం వల్ల నిద్రపోకపోవడము, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, ఇట్లాంటివి ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఉంటారు. సో మీరైతే రెస్ట్ తీసుకోవడం చాలా అవసరం. మన మీ మైండ్కి కూడా కొంచెం రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇదండి వృషభ రాశి వాళ్ళకి సంబంధించిన రీడింగ్. మీకు ఏంజల్స్ గైడెన్స్ నుంచి కూడా ఏంజల్స్ గైడెన్స్ కార్డ్స్ ఇస్తాము. వృషభ రాశి వాళ్ళకి ఏంజల్స్ గైడెన్స్ అనేవి ఏమి ఇస్తారో చూద్దాము ఆగస్టు మంత్లో. Yes. Listen to your intuition. Unluckily. Ask your angels. Wait. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అంటే మీరు ఆల్రెడీ నాకు తెలిసి బ్రేకప్లో ఉన్న వాళ్ళకి సంబంధించిన అయ్యి ఉంటుంది. బ్రేకప్లో ఉన్న వాళ్ళు కానీ నార్మల్ వాళ్ళైనా కూడా ప్రజెంట్ అయితే లిజన్ టు యువర్ ఇంట్యూషన్. ఎవరైతే మీ ఇంట్యూషన్ అంటే మీ మైండ్ ఏదైతే చెప్తుందో దాన్ని వినండి. దాన్ని వినడం వల్ల మీకైతే మంచిగా జరుగుతుంది. అండ్ ఆస్క్ యువర్ ఏంజల్స్ని ప్రే చేయండి. ఒకవేళ మీరు బ్రేకప్లో ఉన్నా, లేకపోతే హెల్త్ ఇష్యూస్ వచ్చినా, లేకపోతే ఎవరితో గొడవలైనా కూడా దేవుళ్ళని ప్రార్థించండి, ఏంజల్స్ని ప్రార్థించండి. సిచ్యువేషన్ నుంచి నన్ను బయటకు తీసుకురమ్మని ప్రే చేయండి. కొంచెం వెయిట్ చేయండి, పేషెన్స్తో వెయిట్ చేస్తే కనుక మీకైతే మంచిగా జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇదండి వృషభ రాశి వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. వాళ్ళ లైఫ్, కెరియర్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది చూద్దాము. ఎవరైతే మిథున రాశి వాళ్ళు ఉన్నారో వీళ్ళకి జాబ్, కెరియర్, స్టూడెంట్స్, హెల్త్, అలాగే మ్యారేజ్ కావాల్సిన వాళ్ళు కానీ, గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి కానీ, అలాగే హెల్త్ పరంగా ఎలా ఉంది అంటే థర్డ్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనము తీసుకుందాము ఇప్పుడు.
ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మిథున రాశి వాళ్ళకి వీళ్ళకి సంబంధించిన చూద్దాము. ప్రజెంట్ అయితే ఎవరైతే మిథున రాశి వాళ్ళు ఉన్నారో ఆల్రెడీ ఒకవేళ వీళ్ళు లవ్లో ఉంటే కనుక లవ్ని చూజ్ చేసుకోవాలా, కెరియర్ చూజ్ చేసుకోవాలా, స్టడీస్ పరంగా వెళ్ళాలా, అయితే లవ్ లైఫ్లో వెళ్ళాలా అని కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. అండ్ ఒకవేళ లవ్లో లేకపోతే కనుక చదువుకోవాలా వద్దా అన్న సందిగ్ధంలో కూడా ఉన్నారు. ఏంటంటే కొంచెం సేపు ఏమో చదువుకుందాము, కెరియర్ బాగుండాలన్న ఉద్దేశంతో ఉంటారు. కొంచెం సేపు ఏమో లేదు లేదు ఎంజాయ్ చేయాలి, మంచి సినిమా చూసేయాలి, మంచి ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఎగ్జామ్స్కి చాలా టైం ఉంది కదా అప్పుడు చూద్దాంలే అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎవరైతే జాబ్ చేస్తున్నారో మీకు ఎలా ఉందో చూద్దాము. ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి, ముఖ్యంగా లేడీస్కి, ఎవరైతే లేడీస్ ఉన్నారో మిథున రాశి వాళ్ళకి మీకైతే చాలా బాగుంది. మీకు హెల్త్ పరంగా కానీ, మనీ పరంగా కానీ, జాబ్ చేసే వాళ్ళకి ఇంక్రిమెంట్స్ రావడం కానీ, మంచి పేరు రావడం కానీ, మంచి ఇంక్రిమెంట్స్ కానీ, శాలరీ పెరగడం కానీ ఇవన్నీ జరుగుతాయి. అట్లానే జెంట్స్ అయినా అయి ఉండొచ్చు. కంపల్సరీ మీకైతే ఎవరైతే మిథున రాశి వాళ్ళకి జాబ్ పరంగా చాలా బాగుంటుంది ఆగస్టు మంత్లో. అండ్ ఎవరైతే బిజినెస్ చేస్తారో బిజినెస్ చేసే వాళ్ళకి ఎలా ఉందో చూద్దాము. బిజినెస్ చేసే వాళ్ళకి అంత బాగాలేదనమాట. ఏవో గొడవలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా ఒకవేళ ఎవరైతే మీరు పార్ట్నర్షిప్ చేస్తున్నారో కంపల్సరీ మీ పార్ట్నర్కి, మీకు పార్ట్నర్షిప్ చేస్తూ బిజినెస్ చేస్తున్నారో మీ పార్ట్నర్కి మీకు మధ్య ఎవరో ఒక థర్డ్ పర్సన్ వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగి అది పెద్ద చిన్న ఇష్యూ వల్ల పెద్దగా అయ్యి విడిపోవడానికి కానీ ఇలా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. బిజినెస్ కూడా కొంచెం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే ఇలా కూడా అయ్యి ఉండొచ్చు. ఏంటంటే మీ బిజినెస్కి వేరే వాళ్ళు ఎవరైనా కాంపిటీషన్గా పెట్టడము, కాంపిటేటివ్గా రావడము, అక్కడ వేరే బిజినెస్ ఏమైనా పెట్టడము, మీ బిజినెస్ అనేది తగ్గడం కానీ ఇలాంటివన్నీ కూడా జరగవచ్చు. ఎవరైతే మ్యారీడ్ ఉమెన్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి చూద్దాము. ఎవరైతే మ్యారీడ్ ఉమెన్స్ ఉన్నారో మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఆగస్టు మంత్లో. ఎందుకంటే మీ గురించి ఎవరో మీ గురించి తప్పుగా చెప్పడం కానీ, లేకపోతే మిమ్మల్ని అనుమానించడం కానీ, లేకపోతే మీ విషయాలు ఏవైతే ఉన్నాయో కొంతమంది లేడీస్ ఉంటారు ఇక్కడవి ఇక్కడ చెప్పి గొడవలు పెట్టడం కానీ, ఇట్లా వాళ్ళు మంచిగానే ఉంటారు. చెప్పేవాళ్ళు పిచ్చోళ్ళు అవుతారు, వినేవాళ్ళు పిచ్చోళ్ళు అవుతారు, వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెడతా ఉంటారు. అట్లాంటివి ఏమైనా ఉంటే కనుక జాగ్రత్తగా ఉండండి. అది నాట్ ఓన్లీ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళని కాదు, అది ఇంట్లో వాళ్ళైనా అవ్వచ్చు, ఆడపడుచులు ఇట్లయినా కూడా అవ్వచ్చు. ఎవరి వల్లనైనా కూడా కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీ మీద రాంగ్గా మిమ్మల్ని బ్లేమ్ చేయడం కానీ, మిమ్మల్ని రాంగ్గా పోర్ట్రేట్ చేయడం కానీ, లేకుంటే మీ గురించి తప్పుగా చెప్పడం కానీ, లేకపోతే మీ విషయాలు ఏవైనా అంటే దొంగతనం చేయడం కానీ ఏవైనా కానీ అయ్యి ఉండొచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే జాబ్ చేస్తున్న మ్యారీడ్ ఉమెన్స్కి ఎట్లా ఉందో చూద్దాము. ఎవరైతే జాబ్ చేస్తున్న మ్యారీడ్ ఉమెన్స్కి చాలా బాగుంటుంది. అక్కడ మీకు ఆఫీస్లో ఎవరో ఒకరు అంటే మంచి కొలీగ్స్ అయ్యి ఉండొచ్చు, పరిచయం అవ్వడం కానీ, లేకపోతే ఎవరైనా మీ లైఫ్ పార్ట్నర్ అయినా అక్కడ పరిచయం అయ్యి ఉండొచ్చు. అక్కడ జాబ్ చేసే చోట మీకు మంచిగా ఉంటుంది. మీ ఆఫీసులో ఉన్న అందరూ కూడా మీతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. లైక్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ప్రతిదీ కూడా మీరు వాళ్ళతో షేర్ చేసుకుంటారు అండ్ వాళ్ళు మీకు షేర్ చేసుకుంటారు. అండ్ ఎవరో ఒకరు మంచి బెస్ట్ ఫ్రెండ్ అనేది మీరు అక్కడ పరిచయం అవుతారు. మీ లైఫ్ అనేది కొంచెం లాంగ్ డిస్టెన్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంది. బాగుంటుంది మీకు. గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఎలా ఉందో చూద్దాము. ఎవరైతే మిథున రాశి వాళ్ళు ఉన్నారో గవర్నమెంట్ జాబ్కి కోసం వెయిట్ చేస్తున్నారో ప్రెజెంట్ అయితే అంటే మీరు నాకు తెలిసి మిథున రాశి వాళ్ళు ఆల్రెడీ చాలాసార్లు గవర్నమెంట్ జాబ్స్ రాసేసి రిజల్ట్ సరిగ్గా రాక, కొంతమందిలో ఏంటంటే కొంచెం ఏజ్ ఎక్కువ అయిపోతుంది అండ్ నెక్స్ట్ ఇంకా ఎక్కువగా ఎగ్జామ్స్ అటెండ్ చేయలేక ఏజ్ లిమిట్ ఉంటుంది కదా గవర్నమెంట్ జాబ్కి, అవన్నీ కూడా ఉండొచ్చు. సో కాకపోతే మీకు ఏంటంటే మీరు చాలా బాగా కష్టపడ్డారు కాబట్టి మీకు తప్పకుండా గవర్నమెంట్ జాబ్ అనేది వస్తుంది. ఎవరైతే ఎగ్జామ్స్ రాసి అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో మీకు సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో మీకు తొందరలోనే అంటే నాకు తెలిసి మీరు ఒకటే కాదు 2 మ్యాక్సిమం ఒక 2 ఎగ్జామ్స్ అనేది మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ఆల్రెడీ రాసి ఉండాలి. రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. తప్పకుండా మీకు రిజల్ట్ అనేది పాజిటివ్గా వస్తుంది. మీరు అనుకున్నట్టే మంచి రిజల్ట్ వస్తుంది. ఫర్దర్గా మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎవరైతే మిథున రాశి వాళ్ళు ఉన్నారో
మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు, బ్యాచిలర్స్ కానీ మ్యారేజ్ అవ్వాలని కానీ వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి చూద్దాము. ప్రజెంట్ అయితే మీకు ఎవరైతే ఆల్రెడీ లవ్లో ఉండి మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి అంత అనుకూలంగా లేదు. మేబీ మీకు ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు జరగడం కానీ, అది చిన్న సిచ్యువేషన్ అయినా కూడా అది పెద్ద ఇష్యూ అయిపోయి అది మీ ఇద్దరు ఒకరినొకరు వద్దనుకునే స్టేజ్కైనా రావచ్చు. లేదంటే కనుక ఎవరైతే మ్యారేజ్ బ్యాచిలర్స్ ఉన్నారో వాళ్ళకి దగ్గర వరకు అంటే మ్యాచ్ ఆల్మోస్ట్ సెట్ అయిపోతుంది అనుకున్న టైంలో ఎవరికో చెడగొట్టడం కానీ, ఆ సంబంధం కావద్దనుకోవడం కానీ ఇలాంటివన్నీ జరిగి మీరు కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బ్రేకప్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందనే చూద్దాము. ఎవరైతే బ్రేకప్లో ఉన్నారో వాళ్ళైతే కొంచెం ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు బ్రేకప్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ రీయూనియన్ అవ్వాలా వద్దా అని ఆలోచిస్తున్నారు అనమాట. ఎట్లా అంటే కొంచెం సేపు ఏమో లేదు వాడు మంచి వాళ్ళు, కంపల్సరీ మనం కలవాలి, మన మీద ప్రేమ ఉందని చెప్పి రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. కాసేపు ఏమనుకుంటున్నారంటే లేదు వీళ్ళు ఎప్పుడు ఇట్లానే ఉంటారు, ఏదో ఒకటి అంటూనే ఉంటారు, వీళ్ళు మంచి వాళ్ళు కాదని చెప్పి ఇంకొకసారి అనుకుంటున్నారు. ఏంటంటే రావాలని ఉన్నా కూడా రావడానికి ఆలోచిస్తున్నారు అనమాట. స్ట్రక్ అయిపోయి ఉన్నారు. అదే ఏదైతే గొడవ జరిగింది మీ ఇద్దరి మధ్య అక్కడే స్ట్రక్ అయిపోయి ఉన్నారు. కానీ అంతకుముందు జరిగిన మీ పాస్ట్లో జరిగిన మెమరీస్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి గుర్తు రావట్లేదు. సో ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లోనే స్ట్రక్ అయ్యి వద్దని చెప్పి ఆలోచిస్తున్నారు. రీయూనియన్ ఇప్పుడైతే నెక్స్ట్ ఆగస్టు మంత్లో అయితే లేదు. థర్డ్ పార్టీ ఇష్యూలో ఉన్న వాళ్ళకి ఎలా ఉందనేది చూద్దాం. ఎవరైతే థర్డ్ పార్టీ ఇష్యూలో ఉన్నారో తొందరలోనే మీరు ఆల్రెడీ ఒకవేళ బ్రేకప్ అయితే కనుక మీరు మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఉన్నాయి. కలిసి మంచిగా మీరు పార్టీ చేసుకోవడం కానీ, మళ్ళీ ఎక్కడికైనా షౌటింగ్కి వెళ్ళడం కానీ, షాపింగ్కి వెళ్ళడం కానీ ఇవన్నీ జరుగుతాయి. సో మీకు కూడా బాగుంది. ఎవరైతే హెల్త్ పరంగా మిథున రాశి వాళ్ళు టోటల్ అందరికీ అంటే స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, జాబ్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు, ఉమెన్స్ అయి ఉండొచ్చు, మ్యారేజ్ అయిన ఉమెన్స్ అయి ఉండొచ్చు, అందరికీ సంబంధించింది హెల్త్ పరంగా ఎలా ఉందో చూద్దాము. మీరు హెల్త్ పరంగా కొంచెం హెల్త్ ఇష్యూస్ రావచ్చండి. అందరికీ కూడా చిన్న హెల్త్ అయినా అవ్వచ్చు, పెద్దవైనా నాకు తెలిసి కొంచెం పెద్ద ఇష్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అది చిన్నదైనా కూడా అది కొంచెం సీరియస్గా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తప్పకుండా మీరు హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే బాయ్స్ కానీ జెంట్స్ కానీ బయటకు వెళ్తూ ఉంటారో బైక్ మీద, స్కూటీల మీద కానీ, లేదా కార్లో కానీ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తారో మొబైల్స్ మాట్లాడుకుంటూ వెళ్ళకండి. అలాగే మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అందరూ కూడా నాట్ ఓన్లీ బాయ్స్ జెంట్స్ కాదండి, గర్ల్స్ అయినా కూడా బయటకు వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే హెల్త్ పరంగా కానీ మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఇప్పుడు ప్రెజెంట్ చాలా వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి, డెంగ్యూ ఫీవర్స్ వస్తున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మీరు స్టార్టింగ్లోనే కొంచెం ఏదైనా హెల్త్ బాగోకపోతే కనుక వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి. లేకపోతే మీరు నెగ్లెక్ట్ చేస్తే కనుక తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది. సో ఇదండి మిథున రాశి వాళ్ళకి సంబంధించిన రీడింగ్. మీకు ఏంజల్స్ గైడెన్స్ నుంచి గైడెన్స్ కార్డ్ కూడా మనం తీద్దాము. ఏంజల్స్ గైడెన్స్ నుంచి మిథున రాశి వాళ్ళకి గైడెన్స్ కార్డ్ అనేది తీద్దాము. No. Yes. Don't stop. పీస్ఫుల్ రెజల్యూషన్. ఏదైతే ఇప్పుడు మీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఉందో మేబీ మీ పార్ట్నర్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు పీస్ఫుల్ రెజల్యూషన్ తీసుకుంటే కనుక మీకు మంచిగా జరుగుతుంది. అంటే మీరు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్లో నుంచి మంచిగా రికవరీ అవుతారు, ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. అదే మీరు ఒకవేళ పీస్ఫుల్ రిజల్యూషన్ తీసుకోకుండా తొందరపాటు పడిపోయి ఏదో ఒకటి చేయడం వల్ల ఏంటంటే మీకు ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఏంటంటే కొంచెం మెడిటేషన్ చేసుకుని ప్రశాంతంగా ఆలోచించండి. ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు కానీ ఎవరి గురించి ఏమైనా చెప్పాల్సి వచ్చినా కానీ చేయాల్సి వచ్చినా కానీ 1-2 సార్లు ఆలోచించుకుని చేయడం అనేది మీకు చాలా అవసరము. సో ఇదండి మిథున రాశి వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. సో నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. మీ లైఫ్, కెరియర్,
జాబు అండ్ మ్యారీడ్ ఉమెన్స్ వీళ్ళందరూ ఎలా ఉంటుంది, మీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను తీస్తాను ఇప్పుడు. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో కర్కాటక రాశి వాళ్ళు స్టూడెంట్స్కి ఎలా ఉందనేది చూద్దాం ముందు. కర్కాటక రాశి వాళ్ళకి ప్రజెంట్ ఏదైతే నెక్స్ట్ చదువుకోవడానికి కానీ అలాగే ఏదన్నా స్టడీస్ పరంగా ఏదన్నా ఉన్నా కూడా చాలా ఫాస్ట్గా మూవ్ ఆన్ అవుతారు. బాగా చదువుకోవాలని డిసైడ్ చేసుకుంటారు అండ్ ఫాస్ట్గానే చదువుకుంటారు కూడా, మంచిగా చదువుకుంటారు, మంచిగా కెరీర్ గురించి ఆలోచిస్తారు అండ్ ఎగ్జామ్స్లో కూడా ఎగ్జామ్స్ బాగా రాస్తారు, మంచిగా ప్రిపేర్ అవుతారు కూడా. ఎగ్జామ్స్ సంబంధించింది కూడా మీకు మంచిగా ప్రిపేర్ అవ్వడానికి అండ్ మీకు మంచి ఎగ్జామ్స్ రిజల్ట్ కూడా మంచిగా వస్తుంది. అయితే జాబ్ చేసే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి చూద్దాము. ఎవరైతే జాబ్ చేసే వాళ్ళు ఉన్నారో మీకు కూడా చాలా బాగుంటుంది. ఎట్లా అంటే మీకు ఏదో ఒక రూపంలో మనీ మీరు ఇవ్వడం కానీ లేకపోతే మీరు తీసుకోవడం కానీ ఏదో ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది అండ్ మీరు కూడా ఎవరికొకరికి హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీకు ఏదైతే ఉందో ఫైనాన్షియల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక జాబ్ పరంగా మీరు ఏమైనా లోన్లు తీసుకోవాలన్నా ఇంకేదన్నా ఉన్నా కూడా ఫైనాన్షియల్గా కానీ జాబ్ పరంగా కానీ మంచిగా ఉంది మీకు. అందరు కూడా మీతో కొంచెం చాలా ఫ్రెండ్లీగాను కేరింగ్ గాను ఉంటారు. ఎవరైతే బిజినెస్ పరంగా ఉన్నారో వాళ్ళకి సంబంధించింది చూద్దాము. ఎవరైతే బిజినెస్ పరంగా ఉన్నారో మీకు కూడా చాలా బాగుంటుందండి. చాలా తొందరలోనే మీ బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది. మీకు కస్టమర్స్ రావడం కానీ ఆర్డర్స్ రావడం కానీ మీ బిజినెస్ అనేది గ్రో అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంది ఇక ఆగస్టు మంత్లో. మేబీ నాకు తెలిసి ఎవరైతే గోల్డ్ షాప్ కానీ లేకుంటే ఫ్యాన్సీ షాప్ కానీ లేడీస్ ఎంపోరింగ్ కానీ బ్యూటీ పార్లర్లు కానీ లేకుంటే బట్టల షాపులు కానీ క్లాత్ షాప్స్ కానీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ ఈ మంత్లో ఆగస్టు మంత్లో శ్రావణ మాసం ఉంది కాబట్టి బాగా షాపింగ్లు కానీ ఇవన్నీ బాగా చేస్తారు. నాకు తెలిసి అందరి బిజినెస్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మ్యారీడ్ ఉమెన్స్కి సంబంధించి తీస్తాను. ఎవరైతే మ్యారీడ్ ఉమెన్స్ ఉన్నారో వాళ్ళకి మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, చక్కగా మీ ఫ్యామిలీతో పిల్లలతో చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మీరు అందరూ కూడా మీ ఏదైతే మీ విషయం ఏదైనా ఉందంటే కనుక మీరు ఏదైనా కోరుకుంటే కనుక అది కూడా మీకు తొందరలోనే తీరబోతుంది ఈ ఆగస్టు మంత్లో. మేబీ నాకు తెలిసి లేడీస్ అంటే కంపల్సరీ మ్యారీడ్ ఉమెన్స్ శ్రావణమాసం కాబట్టి వరలక్ష్మి వ్రతాలు చేసుకోవడం లేకపోతే షాపింగ్లు కావాలని గోల్డ్ కొనుక్కోవాలని ఇట్లా అనుకుంటా ఉంటారు కదా. మీరు ఏదైనా అనుకుంటే కదా తప్పకుండా అది నెరవేరుతుంది. ఎవరైతే జాబ్ చేసే మ్యారీడ్ ఉమెన్స్ ఉన్నారో మీకు ఎలా ఉందో చూద్దాము. జాబ్ చేసే మ్యారీడ్ ఉమెన్స్కి నాకు తెలిసి చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అది జాబ్ పరంగా అయినా అయి ఉండొచ్చు, ఫ్యామిలీ పరంగా అయినా ఉండొచ్చు, రిలేషన్ పరంగా అయినా ఉండొచ్చు, బ్రేకప్లో కూడా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒక ప్రాబ్లం కాదండి, ఫైనాన్షియల్గా కానీ కెరియర్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ రిలేషన్ పరంగా కానీ అన్ని రకాలుగా కూడా కొంచెం బాగాలేదు సిచ్యువేషన్ అనేది. సో జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో మీకు ఎలా ఉందో చూద్దాము. సో ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో మీకు తొందరలోనే మీకు ఆల్రెడీ మీరు జాబ్ ఎగ్జామ్ రాసేసే ఉంటారు, రిజల్ట్ కూడా వచ్చేసే ఉంటుంది. మీకు మంచి జాబ్ అనేది తొందరలోనే ఉంటుంది. మీ విష్ ఏదైతే ఉందో మీరు ఏదైతే కోరుకుంటున్నారో తప్పకుండా నెరవేరుతుంది ఆగస్టు మంత్లో. అంటే ఆల్రెడీ ఆగస్టు మంత్లో జాబ్ రిజల్ట్ వచ్చేసి ఏదైనా ఇంటర్వ్యూలు కానీ గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన జరిగితే కనుక మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎగ్జామ్ రిజల్ట్ కోసం ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో మీకు సంబంధించి చూద్దాము. ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీరు తొందరలోనే మీ ఫ్రెండ్స్తో కానీ మీకు మంచి రిజల్ట్ వస్తుంది. మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ రిజల్ట్, మంచి రిజల్ట్ అనేది వస్తుంది, బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. దానివల్ల మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్ మెంబర్స్ కానీ నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఏంటంటే ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవడము, ఫ్రెండ్స్ మీకు గిఫ్ట్స్ ఇవ్వడం కానీ మీరు ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వడం కానీ అండ్ ఆ రిజల్ట్ని మీరు ఎంజాయ్ చేస్తూ ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎవరైతే మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో మీకు ఎలా ఉందో చూద్దాము. ఎవరైతే మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో కంపల్సరీ మేబీ ఎవరైతే ఆల్రెడీ
లవ్ చేసుకుని ఉన్నారో వాళ్ళు కంపల్సరీ కమిట్మెంట్ ఇచ్చి ఇంట్లో ఒప్పించి మీకు మ్యారేజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఎవరైతే బ్యాచిలర్స్ ఉన్నారో మ్యాచెస్ రావట్లేదని అనుకుంటున్నారో తొందరలోనే మీకు మంచి మీ పార్ట్నర్ అనే వాళ్ళు కూడా కొంచెం సాఫ్ట్ నేచర్ ఉండి మీకు మీ అలవాట్లకి మీ కట్టుబాట్లకి అండ్ మీకు నేచర్కి తగ్గట్టుగా ఉండే పర్సన్ అనేది మీ లైఫ్లోకి వస్తారు. తప్పకుండా తొందరలోనే మ్యారేజ్ జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అన్నమాట. మంచి మ్యాచ్ అనేది సెట్ అవ్వచ్చు. ఎవరైతే బ్రేకప్లో ఉన్న వాళ్ళకి రీయూనియన్ ఉందా లేదా చూద్దాము. ఎవరైతే బ్రేకప్లో ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రెసెంట్ మీ గురించి పాస్ట్లో జరిగినవన్నీ గుర్తు చేసుకుని పాస్ట్లో జరిగినట్టుగా ఇప్పుడు కూడా చేస్తుందేమో, పాస్ట్లో జరిగినట్టుగా ఇప్పుడు ఇట్లా చేస్తుందేమో అని వాళ్ళు ఏంటంటే రావడానికి ఆలోచిస్తున్నారు అనమాట. పాస్ట్గా గుర్తు చేసుకుంటున్నారు కాబట్టి ప్రెజెంట్లోకి రావట్లేదు. అండ్ పాస్ట్లో ఏవైతే గొడవ జరిగినాయి అవి మాత్రమే గుర్తు చేసుకుంటున్నారు. మీరు ప్రేమగా చూపించిన మాటలు కానీ, మంచిగా మాట్లాడినవి, ప్రేమ చూపించిన కానీ, మీకు హెల్ప్ చేసింది కానీ, కేరింగ్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి గుర్తు రావట్లేదు. ఓన్లీ ఏదైతే పాస్ట్లో మీ ఇంతమంది గొడవ జరుగుతాయో అవి మాత్రమే గుర్తు చేసుకుని ఇట్లానే జరుగుతుందిగా, ఇద్దరికి కూడా అట్లానే ఉంది, ఇప్పుడు కూడా అట్లానే చేస్తుందిగా అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. బ్రేకప్ అయిన వాళ్ళు రీయూనియన్ అవ్వడానికి కూడా అంత పాజిటివ్గా లేదనమాట. వాళ్ళు రీయూనియన్ అవ్వడానికి కూడా రెడీగా లేరు ప్రెజెంట్ అయితే. థర్డ్ పార్టీలో ఇష్యూలో ఉన్న వాళ్ళకి ఎలా ఉందో చూద్దాము. ఎవరైతే థర్డ్ పార్టీ ఇష్యూలో ఉన్నారో వాళ్ళు ప్రెజెంట్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బిజీగా ఉన్నారు. బిజీగా ఉండి వర్క్ బిజీలో ఉండడం వల్ల మీకు అంత టైం ఇవ్వలేకపోతున్నారు. దానివల్ల మీరు ఏమనుకుంటున్నారంటే వేరే ఎవరైనా థర్డ్ పార్టీలో ఉన్నారో లేకపోతే ఎవరైనా వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యారేమో అని అనుకుంటున్నారు. కానీ అక్కడ అలాంటివి ఏం లేవండి. అక్కడ జరిగేది ఏంటంటే అక్కడ వాళ్ళు వర్క్ బిజీ వల్ల ఉండడం వల్ల మీకు అంత టైం కేరింగ్ ఇవ్వలేకపోతున్నారు. ఎవరైతే కర్కాటక రాశి వాళ్ళు ఉన్నారో మీకు హెల్త్ పరంగా ఎలా ఉందో చూద్దాము. హెల్త్ పరంగా కూడా మీకు చాలా బాగుంటుందండి. ఆల్రెడీ ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే మీకు రికవరీ అయ్యి మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని మంచిగా కేరింగ్గా చూసుకుని మంచి డైట్ ఇవ్వడం, మంచి ఫుడ్ పెట్టడం కానీ, టైంకి మెడిసిన్ ఇవ్వడం కానీ, మిమ్మల్ని చాలా కేరింగ్గా చూసుకోవడం వల్ల మీకు ఏదైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో అవి రికవరీ అయిపోతున్నాయి. ఎవరికైనా ఫర్దర్గా హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి లేవు. మేము చేయాల్సింది ఏంటంటే ఎవరైనా కూడా మార్నింగ్ టైంలో ఎప్పుడైతే మనకి 6 to 8 సూర్యకిరణాలు పడే టైంలో మనకి ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి కాబట్టి సూర్యుడు అంతా రావట్లేదు. కానీ అయినా కూడా మార్నింగ్ టైంలో జస్ట్ వాకింగ్ లాగా ఒక 15 minutes అయినా మనం వెళ్ళి సన్ రైజ్ పడే టైంలో వెళ్ళడం అనేది, వాకింగ్ చేయడం కానీ, అక్కడ కొంచెంసేపు కూర్చోవడం వల్ల కానీ మంచి డి విటమిన్ వస్తుంది, హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. అలాగే ఐసైట్స్ ఇప్పుడు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఐసైట్స్ వస్తున్నాయి. సో అలాంటి ఇష్యూస్ ఏమి రాకుండా ఉంటాయి అండ్ ఫర్దర్గా కూడా ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి. సో వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి ఏంజల్స్ గైడెన్స్ కార్డు కూడా తీద్దాం మనం. కర్కాటక రాశి వాళ్ళకి ఏంజల్స్ గైడెన్స్ కార్డు. Not the right time. Wait. Compromise. Get more information. No need to worry. ఇట్స్ అప్ టు యూ. ఏదైతే మీకు మీ పార్ట్నర్కి కానీ లేకపోతే మీ హెల్త్ పరంగా కానీ ఏదైతే ఉందో అదంతా మీ చేతుల్లోనే ఉంది. కానీ మీరు వరీ అవ్వాల్సిన పని లేదు. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఏదైతే మీకు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఉందో మీరు ఇంకొంచెం దాని గురించి అనాలిసిస్ చేయాలి, ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి. మీరు నాకు తెలిసి కొంచెం తొందరపాటులో కొంచెము కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా ఎవరైనా చెప్పిన మాటలు వినడం వల్ల డెసిషన్ తీసుకుని ఉండొచ్చు. అలాంటిది ఏదైనా ఉంటే కనుక గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, దాని గురించి క్లియర్గా తెలుసుకుని అప్పుడు మాత్రమే మూవ్ ఆన్ అంటున్నారు. కాంప్రమైజ్ అంటే ఎవరైతే మీ పార్ట్నర్తో కానీ లేకపోతే మీ లైఫ్లో కానీ కొంచెం కొన్ని విషయాలు మీరు అడ్జస్ట్ అవ్వాల్సిన పని అయితే ఉంది. వెయిట్. నాట్ ద రైట్ టైం. ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ కోసం కానీ లేకపోతే జాబ్ పరంగా కానీ అన్నిటికీ కూడా కొంచెము రైట్ టైం కాదనమాట. దెర్ ఈస్ సంథింగ్ బెటర్. ఫ్యూచర్లో కొంచెం బాగుంటుంది. ప్రజెంట్ అయితే అంత బాగాలేదని చెప్పి యూనివర్స్ నుంచి యూనివర్స్ గైడెన్స్ కార్డ్ అనేది తీసాము. సో ఇదండి ఎవరైతే ఆగస్టు మంత్లో మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి
అండ్ కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించిన వీడియో. నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అట్లాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాము. వాట్సాప్ నెంబర్కి పర్సనల్ రీడింగ్ కోసం మెసేజ్ పెట్టవచ్చు, కాల్స్ అయితే చేయకండి. అలాగే ఎవరికైనా 1 క్వశ్చన్ ఫర్ ఫ్రీ రీడింగ్ ఎవరికైనా కూడా అలా కూడా మీరు మెసేజ్ చేసి కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇది నా వీడియో కనుక నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి కామెంట్ సెక్షన్లో రెజొనేట్ అయితే కనుక రెజొనేట్ చేయండి. అండ్ ఇంకొకసారి చెప్తున్నా ఏంటంటే ఇవి పర్సనల్ జనరల్ రీడింగ్స్ అండి. అండ్ రాసుల వాళ్ళకి సంబంధించింది కూడా మనకి పాదాలు ఇట్లా ఉంటాయి, సో చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి జనరల్ రీడింగ్స్ కాబట్టి ఎవరికైతే యాక్యురేట్ అవుతాయో వాళ్ళు తీసుకోండి, యాక్యురేట్ అవ్వని వాళ్ళు జస్ట్ ఎంటర్టైన్మెంట్ లాగా మీరు ఫీల్ అవ్వండి. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.